బనానా బ్రెడ్ మేకింగ్ ఎలాగో ఈరోజు చూసుకుందాం. ఒక బౌల్లో బాగా పండిపోయిన 3 బనానాస్ని వేసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్ వైట్ షుగర్ యాడ్ చేసుకుందాం అండ్ ఇంకో 1/2 కప్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని మొత్తం షుగర్ అంతా బాగా కలిసిన తర్వాత దీనిలో కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. 1/4 కప్ బటర్ యాడ్ చేసుకుందాం. రూమ్ టెంపరేచర్ ఉండాలి. అండ్ ఇందులో 2 ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఒక చిన్న పార్ట్ స్కిప్ అయ్యింది. వెనిలా ఎసెన్స్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ సినమన్ పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ సిఫ్ట్ చేసుకోవాలి. 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లవర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా అండ్ దెన్ సాల్ట్. ఇప్పుడు స్విఫ్ట్ చేసుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఆ వెట్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసి బ్యాటర్ని స్లోగా ఫోల్డ్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకోవాలి. ఇందులో ఫైనల్గా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్తో కూడా కలిపేసిన తర్వాత ఆల్రెడీ కోకో పౌడర్తో కోట్ చేసిన చాక్లెట్ చంక్స్ యాడ్ చేసి మళ్ళీ బ్యాటర్ని ఫోల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు మన బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. పార్చ్మెంట్ పేపర్తో లైన్ చేసిన ఈ కేక్ టిన్స్లోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వల్ల ఏమన్నా ఎయిర్ ఉంటే అది రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఓవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఆల్మోస్ట్ 45 to 50 మినిట్స్ బేక్ అవ్వనివ్వాలి. బేక్ చేసుకున్న తర్వాత మన బనానా బ్రెడ్ రెడీ అయిపోతుంది. చూడటానికి చాలా యమ్మీగా ఉంది కదా, అండ్ తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ అయిన బనానా బ్రెడ్ అందరూ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you all.